గుండెల మీద చేసుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. భరణి యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో కామెంట్ చేయండి. సోషల్ మీడియా మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. కనీసం 500 కామెంట్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. భరణి యొక్క నామినేషన్ ఎలిమినేషన్ అన్యాయంగా జరిగింది, న్యాయంగా జరిగింది, దీని మీద డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి. హౌస్లో ఉన్నటువంటి మొమెంటమ్ని మీరు ఒకసారి ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే భరణి విషయంలో ఎంట్రీ టైంలో నేను డాలర్ ఇవ్వనన్నాడు. డాలర్ కోసం నేను బిగ్ బాస్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోయాడు. బిగ్ బాసే తగ్గి అతన్ని అలౌ చేశారు మళ్ళీ లోపలికి. ఆ తర్వాత సంజనాతో గొడవలు, ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. కింగ్ కాకుండా కింగ్ మేకర్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఫస్ట్లో ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్గా నిలబెట్టాడు. గ్రాఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. తనుజతో ఫాదర్ బాండ్ చాలా బాగుంది. దివ్య ఎంట్రన్స్ తర్వాత అమ్మాయి తప్పేం లేదు. దివ్య ఎంట్రన్స్ తర్వాత ఈయనే టాప్ అన్నది ఆ తలకెక్కిందో, ఓవర్ కాన్ఫిడెన్స్, బాగా చేసేస్తున్నానని అనుకున్నాడు, రాంగ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయాడు. దెబ్బకి స్లో డౌన్ అవుతూ వచ్చింది. బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్ మనల్ని పొగిడితే తీసుకోవాలి కానీ వాళ్ళతో బాండ్ వేసి కూర్చుంటామా, చిన్న కూతురు అని చెప్పి కూర్చున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆయన యొక్క డౌన్ గ్రాఫ్. మొన్న వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ కూడా దివ్యల మాదిరి నువ్వే తప్పు, నువ్వే సెకండ్లో ఉన్నావంటే, శ్రీజ బయటికి వెళ్ళింది నా వల్లే నాతో గొడవపడి, హరీష్ బయటికి వెళ్ళింది నా వల్లే నాతో గొడవపడి, ప్రియా బయటికి వెళ్ళింది నా వల్లే నాతో గొడవపడని ఒక రాంగ్ ఎసంప్షన్లోకి, ఒక హెల్యూసినేషన్ అంటాడు సో బ్రహ్మానందం, ఆ టైప్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనలో కనిపించింది. సంజనాతో బెడ్ టాస్క్లో ఆయన డెఫినెట్లీ రౌడీలో ప్రవర్తించాడు. అట్లీస్ట్ ఆపాలి, మిగతా రౌడీలో ప్రవర్తించడం వల్ల ఆయన ఆపలేదు. సంజన గూండాలని సరే కోపం వచ్చేసింది, టాస్కే అంత అంటాడు, కాదు చాలా తెలివిగా కూడా ఆడుకోవచ్చు ఆ టాస్క్ని. ఇవన్నీ ఆయన గ్రాఫ్ డౌన్ అవడానికి కారణాలు. కానీ ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి చేసిన ఒక దరిద్రగొట్టు చెత్తమని వల్ల ఆయన రోజు బయటికి వెళ్ళాడు. చిచ్చి అనాల్సిందే. ఏంట్రా అంటే, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇమాన్యుయల్ పవర్ అస్త్ర ఆయన మీద వాడలేదు, అందుకే ఆయన బయటకు వచ్చేసాడు. ఓకేనా. ఇప్పుడు ఇదే పవర్ అస్త్ర తనూజ చేతిలో ఉండే అవకాశాన్ని ఈయనే పోగొట్టుకున్నాడు. తనూజ చేతిలో ఉంటే నాన్నని పట్టుకుని లాక్కొచ్చేది వెనక్కి. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు అనే డౌట్ వస్తేనే, ఇంకా సేఫ్లో అవుతున్నారు అందరూ, ఇంకా 2-3 మిగిలే ఉన్నా కూడా తను ఏడ్ చేసింది ఏంటని చెప్పి కన్ఫెషన్ రూమ్ పిలిచి నాగార్జున అడిగితే ఆయన వెళ్ళిపోతారేమో భయంగా ఉంది నాకని చెప్పింది. అంత ప్రేమ ఉన్నటువంటి తనూజ చేతిలో పవర్ అస్త్ర లేకుండా చేసిందే భరణి. భరణి తనూజతో ఉన్నటువంటి క్లోజ్నెస్ గురించి 2-3 వీడియోలు వేస్తే మైండ్ డైవర్ట్ అయిపోయి బాండ్ నేను పక్కన పెట్టుకోవాలని చెప్పేసి పవర్ వస్తారే. దాని తర్వాత ఈ వీడియోల తర్వాత టాస్క్ జరిగితే ఆ వారం లాస్ట్ వీక్ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైతే వాళ్ళ కీస్ విరక్కొట్టేయాలంటే అక్కడ వేరే వాళ్ళకి విరక్కొట్టుంటే బాగుండేది. ఏ ఇమాన్యుయల్ది ఇంకొకళ్ళతో తనూజకి మహాన్ బావుడు విరక్కొట్టేశాడు. సో తనూజకి అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. అందువల్ల అది అటు తిరిగి ఇమాన్యుయల్ గెలుచుకోగలిగాడు. అందువల్ల తనుజ చేతిలోకి వచ్చేటువంటి బ్రహ్మాండమైన ఆ పవర్ అస్త్ర తనుజ చేతిలోకి ఈయనే రాకుండా చేశాడు. అదే పవర్ అస్త్ర ఆయన ఇప్పుడు కాపాడకుండా పోయింది. ఇమాన్యుయల్ సైలెంట్ అయిపోయాడు, గెలిపించలేకపోయాడు. సో ఇది డెఫినెట్లీ ఒక బిగ్గెస్ట్ తలకాయ నొప్పి వ్యవహారం కింద ఆయనే చేసుకున్నటువంటి ఒక పెంట పని ఈరోజు ఆయన ఓడిపోయేలా చేసిందని చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. ఆ రోజు కనుక తెలివిగా ఎందుకైనా మంచిది ఇది తనుజ చేతిలో ఉంటే నాకే బెనిఫిట్ అయిద్దేమో రేపు పొద్దున చెప్పలేం కదా అని తనుజ చేతిలో కనుక పెట్టుంటే ఈరోజు తనుజ కీని ఇరక్కొట్టకుండా ఉంటే ఈరోజు ఆయన డెఫినెట్లీ ఎంతో అంటే పర్సంటేజ్ ఉంది కదా, ఒక 50% అయినా ఆయన సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తనుజ ఎవరిది పాల్పడుతుంది, ఇమాన్యుయల్ ఇరక్కొడద్దా, పవన్ కళ్యాణ్ ఇరక్కొడద్దా? పవన్ కళ్యాణ్ నేను కొట్టదు, ఇమాన్యుయల్దే కొట్టేది. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చేది అట్లీస్ట్ ఎంతో కొంత ఒక 50% అయినా ఈయనకి ఈ అమ్మాయి చేతిలోకి వచ్చిందని మనం అనుకోవచ్చు. ఈయన సేవ్ అయ్యాడు 50% ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు 0% ఛాన్స్లోకి వెళ్ళి ఇమాన్యుయల్ ఎంత సేవ్ చేస్తాడు ఈయన అనుకోవచ్చు, 10% అనుకోవచ్చు. సో 40% హౌస్లోంచి బయటికి రాకుండా సేవ్ అయ్యే ఛాన్సెస్ని ఈయన చేతిలో చెడగొట్టుకున్నాడు అబ్బా, అందులో అయితే డౌట్ లేదు. సో మీకేమనిపించింది దీని గురించి అనేది కామెంట్ చేయండి.